మంత్రి కనుసన్నలలో బిగ్ భూదందా. రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమికి ఏసరు. విలువ 10,000 కోట్ల పైనే. బిగ్ షాట్తో మాజీ ఎంపీ ఒప్పందం. అడ్వాన్స్గా 50 కోట్లు. భూముల కొనుగోలుకే ప్రత్యేక విమానంలో వచ్చిన బిగ్ షాట్. ఈ డీలుకు మధ్యవర్తిగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి. భేటీలో పాల్గొన్న పల్నాడు ఎమ్మెల్యే, కోనసీమ మాజీ ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాయదుర్గంలో ఉన్న 99 ఎకరాల ప్రభుత్వ భూమికి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి భూదందా జరుగుతున్నది. మా రేవంత్ అన్నకు చెప్పనట్టున్నారు. మా రేవంత్ అన్నకు కమిషన్ ఇవ్వాలి, దాంతోపాటు మా మంత్రులందరికీ కమిషన్ ఇవ్వాలి, ఉత్తుగా తీసుకోకుర్రి, దాంతోపాటు మీరు అందరు కమిషన్లు ఇస్తేనే నడుతుంది, ఊరికే అట్లా మరి చేస్తా అంటే మేము ఒప్పుకోం. ఇంకా చూడుర్రి, ఇప్పుడు వాడాలి, ఎవడి పాలైందిరో తెలంగాణ అని వాడాలి ఇప్పుడు పాటలు, ఇప్పుడు కరెక్టు. ఇంకోటి ఏంటంటే, ఇది మా తెలంగాణ ప్రాంత బిడ్డలు పాపం తెలియదండి. మా వాళ్ళ అమాయకులు ఏమనుకుంటారు అంటే, ఈ భూమి 99 ఎకరాల ప్రభుత్వ భూమి కాస్త పోతున్నది, 10,000 కోట్లట మనకే వస్తాయేమో అనుకుంటారు. కాదు. ఈ 99 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భూమి. ప్రభుత్వ భూమి కాదు, ప్రజల భూమే ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అన్నా ప్రజలన్నా వేరు కాదంటే ఇప్పుడు దాన్ని ఏంది అంటే అర్థాన్ని మార్చేసే రాజకీయ పార్టీలు. కానీ ఇది మన భూమి. మన భూమిని ఏం చేస్తున్నాడు అంటే ఎవరికో ప్రైవేటోనికి కబ్జా చేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో 10,000 కోట్లకు దీన్ని అమ్మేస్తున్నారంట. దీంట్లో 50 కోట్లు కూడా వస్తున్నాయట. ఈ 50 కోట్లకు సంబంధించి ఈ డీల్కు మధ్యవర్తిగా సంబంధించిన ఓ కీలక మంత్రి కూడా దీని భేటీ జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మన భూమిని దందా చేయబోతున్నారు, మన భూమిని కొల్లగొడుతున్నారు, మన భూమిని కబ్జా చేస్తున్నారు, మన భూమిని ఆగం చేస్తున్నారు. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా రాయదుర్గంలోని 99 ఎకరాలలో ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగి పోయి మన ఇల్లు అన్న ఇయ్యమని, ఈ భూమి అన్న మాకన్నా ఇయ్యమని చెప్పుర్రి, అమ్మకని చెప్పుర్రి. ఇదంతా భూదందా జరుగుతున్నది. ఏంటంటే ప్రభుత్వం అమ్ముతలేదు. ఇదంతా ఎట్లా జరుగుతుందో మీకు తెలియదు కదా, నేను మంచిగా చెప్తాను. నేను ఇక్కడ పెద్ద కథ ఉంటుంది. ఇక అంటే రేవంత్ అన్నకు తెలుసో లేదో పాపం, అమాయకుడు కదా, అమాయకుడు, మామూలు అమాయకుడు కాదు మా రేవంత్ అన్న. ఏదో పాపం ఆడు. ఇక మినిస్టర్కు 30%, ఎమ్మెల్యేకి సంబంధించి ఏంది 20%, ఎంపీకి సంబంధించి లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధించి 10%. ఈ భూములలో వీళ్ళ యొక్క వాటాలు ఇవి మామూలు వాటాలు కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలు. మరి వీళ్ళకే ఇంత ఉంటే మరి మన ముఖ్యమంత్రికి తెలియకుంటుంటుందా? మనోడు అసలే తొక్కుకుంటా వచ్చినాడు, మన అన్న మామూలుడు కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాల్సిన విషయం. ఇక దీనితో పాటుగా మరో అంశం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ చూడండి, సొరేన్ తిరుగులేని విజయం. బలంగా వీచిన సానుభూతి పవనాలు. వరుసగా రెండోసారి పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు. ఇండియా కూటమికి దక్కిన ఊరట. బీజేపీని కర్రుగాల్చి వాతపెట్టిన జేఎంఎం గతంతో పోల్చుకుంటే తక్కువ సీట్లు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ సెంటిమెంట్ అనేది బలంగా ఉంది. హేమంత్ సొరేన్ను మామూలు ఇబ్బంది పెట్టిల్లా భారతీయ జనతా పార్టీ నేతలు అప్పట్లో. ఓ కొడుక అరిగోస పెట్టిల్లు, రామ మస్తు టార్చర్ పెట్టిల్లు. ఆయన మామూలు టార్చర్ కాదు, నేను చెప్తున్నా కదా, మామూలు ఇబ్బంది కాదన్నా, భయంకరమైన టార్చర్ పెట్టిల్లు. మీకు తెలుసో లేదో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సొరేన్ అన్న. మొత్తానికైతే గెలిచింది. ఇక మహా సునామీ, అఖండ విజయాన్ని సాధించిన మహాయుతి ఏంది, చతికిలబడ్డ ఇండియా కూటమి. కాంగ్రెస్ను లైట్ తీసుకున్న మహారాష్ట్ర. కూటమికి షాక్ ఇచ్చిన మరాఠీలు. అంచనాలను తలకిందు చేసిన ఎన్డీఏ. కమలం పార్టీకి చారిత్రాత్మకమైన విజయం. సింధే శివసేనకు మరాఠీల పూర్తి మద్దతు అంటూ చూడొచ్చు. అజిత్ పవార్కు పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు. ఎంఐఎం ఖాతాలో ఒక్క సీటీక సీఎం రేసులో సిండే దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ కూడా చూడొచ్చు. నేడే సీఎం నిర్ణయం అంటూ ఉంటుందట. ఇక ఏమవుతుంది ఏం కథ అని చూడాలి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉండే అంటే 288 స్థానాలు ఉండే. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటేసి 233 స్థానాలలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా గ్రాండ్ విక్టరీ అయితే సాధించి 49 స్థానాల్లో ఎంవీఏగా గెలుపొందింది. 6 స్థానాలలో ఇతరులు విజయం సాధించిల్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇక